హైదరాబాద్ అల్వాలో నిత్య పెళ్లి కొడుకు వేధింపుల కేసు కీలక మలుపు తిరిగింది. నిందితుడు రవికుమార్ పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. జిమ్ లో పరిచయమైన మహిళను వేధించారు. మహిళ కారులో 4 డివైజ్లు లైవ్ ట్రాకింగ్ పెట్టారు. మహిళతో పాటు ఆమె కూతుర్ని వేధింపులకు గురిచేశారు. మల్కాజ్గిరి కమిషనర్ గా సుమతి బాధ్యతలు తీసుకున్న తర్వాత కేసును రీఓపెన్ చేశారు. బాధితురాలి కూతుర్ని సైతం వేధింపులకు గురి చేయడంతో A1 రూపేష్ రాజ్, A2 రవికుమార్ పై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు రవికుమార్ కు 3 పెళ్లిళ్లు చేసుకుని మహిళలను మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. రవికుమార్ గతంలోనూ జిమ్ కు వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వేధింపులకు గురి చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులు ఇద్దరిని కస్టడీకి తీసుకుని విచారిస్తే మరికొంతమంది బాధితులు బయటకు వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అల్వాల్ నిత్య పెళ్లి కొడుకు వేధింపుల కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ జరిపినప్పటికీ కూడా దాంట్లో నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించారు తప్ప దాని తర్వాత ఆ కేసులో పోక్సో కేసు అనేది ఆ ఎఫ్ఐఆర్ లో కూడా ఆల్టర్ చేయలేదనేటువంటి అంశానికి సంబంధించి బాధితులు డీజీపీతో పాటు ఇప్పుడు మల్కాజ్గిరి సిపిగా ఉన్నటువంటి సుమతికి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలని వెల్లడించడంతో ఆమె ఈ కేసును రీఓపెన్ చేసింది. రీఓపెన్ చేసిన తర్వాత ఈ కేసులో సంచలన విషయాలు కూడా బయటపడుతున్నాయి. గత ఏడాది ఆగస్టు 28న ఈ కేసు నమోదైన తర్వాత ఈ కేసును మరోసారి విచారణ జరిపినప్పుడు ఈ నిత్య పెళ్లి కొడుకు రవికుమార్ అలియాస్ రఫీ పైన పోక్సో కేసు నమోదు చేస్తూ పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే జిమ్ కు వచ్చేటువంటి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఆ మహిళలు చెప్పినట్లు వినకపోతే వారి కార్లకు డివైస్లు లైవ్ ట్రాకింగ్లు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరోవైపు బాధిత మహిళ యొక్క కూతురును కూడా అసభ్యంగా ప్రవర్తించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకొని ఇద్దరు నిందితులు కూడా ఇందులో A1 గా ఉన్నటువంటి రూపేష్ రాజ్ తో పాటు A2 రవికుమార్ అలియాస్ రఫీ. ఈ రఫీకి ఇప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు. చాలా మంది అమ్మాయిలను వేధింపులకు గురి చేశాడు. చాలా మంది పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈ విషయాలు చెప్పడానికి కూడా వెనుకాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళని మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఇంకా చాలా మంది బాధితులు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళంతా కూడా జిమ్ లో పరిచయమైనటువంటి మహిళలను టార్గెట్ గా చేసుకొని వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాల్లోకి ఎంటర్ అయ్యి మరోవైపు వారి యొక్క కార్లకు డివైస్లు పెట్టి తర్వాత లైవ్ ట్రాకింగ్లు పెట్టి వారిని మానసికంగా వేధింపులకు గురి చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ విధంగా దాదాపు 5-6 మంది అమ్మాయిలు ఇదే విధంగా వీళ్ళు వేధింపులకు గురి చేశారనేటువంటి అభియోగాల ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించి పోలీసులుగా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు రూపేష్ రాజ్ తో పాటు రవికుమార్ వీరిద్దరూ కూడా ఒక ప్లాన్ ప్రకారమే ఈ విధంగా వేధింపులకు గురి చేస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు కూడా ఒక అంచనా కూడా రావడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసును సిపి సుమతి కూడా క్లోజ్ మానిటర్ చేస్తుంది. మరోవైపు పోలీసులకు కూడా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఈ పోక్సో కేసులో మరికొన్ని కీలక అంశాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.